పూర్వం ఈ భూమండలం మీద మను అనే రాజు ఉండేవాడు. అతను జ్ఞానానికి, నీతికి ప్రసిద్ధి చెందాడు. అతను సుసంపన్న రాజ్యాన్ని పరిపాలించాడు. కాని ఒకరోజు విపత్తు సంభవించింది. ఆ విపత్తు నుండి విష్ణుమూర్తి ఒక చేప రూపంలో వారిని కాపాడాడు. విష్ణుమూర్తి చేప రూపంలో అంటే మత్స్య అవతారం ఎత్తడానికి దారితీసిన కారణాలను తెలుసుకుందాం. నిర్విరామంగా సృష్టికార్యం నిర్వహించిన సృష్టికర్త బ్రహ్మదేవుడు అలసి చిన్నగా నిద్రలోకి జారుకోవడంతో అతని ముక్కు నుంచి గుర్రం తలతో హయగ్రీవుడనే రాక్షసుడు జన్మించాడు. హయగ్రీవుడు చాకచక్యంగా బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించి పారిపోయాడు. అదృష్టవశాత్తు విష్ణువు దొంగతనాన్ని గమనించి విష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్యావతారం అని పిలువబడే ఒక చిన్న చేప రూపంలో దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి, ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించడానికి భూమిపైకి వచ్చాడు. దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి సహాయం, మార్గదర్శకత్వం కోరుతూ గొప్ప రాజు